రైతు సోదరులకు స్వాగతం. భారత వాతావరణ శాఖ అమరావతి వాతావరణ కేంద్రం కీలక అప్డేట్స్ రిలీజ్ చేసింది. ఇప్పటికే 13వ తేదీ ఒక ఉపరితల ఆవర్తనంతో పాటుగా 13వ తేదీ అల్పపీడనం ఏర్పడబోతా ఉంది అనే దానికి స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. తాజాగా ఒరిస్సా ఆంధ్ర సరిహద్దులోని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతూ ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే 4 రోజుల పాటు ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల మీద స్పష్టంగా కనిపించబోతా ఉంది. గడిచిన 24 గంటల్లో ఉత్తరాంధ్రలో కొన్ని ప్రాంతాల్లో 8 సెంటీమీటర్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యాయి. ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాబోయే 4 రోజుల పాటు ఉత్తరాంధ్రలోని 3 జిల్లాలు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు, చాలా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, అన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక 13వ తేదీ నాటికి అల్పపీడనం రాబోతా ఉంది. అప్పటికల్లా ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం కొంతవరకు తగ్గిపోతుంది. బంగాళాఖాతంలో ఏర్పడబోయే అల్పపీడనం వాయుగుండంగా మారడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈ నెలలో వచ్చే అల్పపీడనాలు వాయుగుండంగా ఎక్కువగా మారుతూ ఉంటాయి. దాని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మరొకసారి 13వ తేదీ నుంచి పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. మంగళవారం విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో భారీ వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం రోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో అతి భారీ వర్షాలు, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. అయితే ప్రస్తుతానికి ఉత్తరాంధ్రలోనేమో 3 జిల్లాల్లో అతి భారీ వర్షాలు, మిగతా రాష్ట్రం అంతా విపరీతమైన టెంపరేచర్స్, ఎండ వేడితే ఉక్కపోతతో జనం అల్లాడిపోతూ ఉన్నారు. నెల్లూరు జిల్లాలో నిన్న 38 డిగ్రీల పైగా టెంపరేచర్స్ నమోదయ్యాయి. వేసవికాలంలో నమోదయ్యే టెంపరేచర్స్ వస్తూ ఉన్నాయి. రాబోయే 4-5 రోజుల పాటు ఇదే టెంపరేచర్స్ కొనసాగుతాయి. ఆంధ్రప్రదేశ్లోనే 2 భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఉత్తరాంధ్రలో వర్షాలు, మిగతా ప్రాంతంలో విపరీతమైన ఎండలు కొనసాగుతూ ఉన్నాయి. 13వ తేదీ నాటికి అల్పపీడనం ఏర్పడితే మరొకసారి వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో మీ ప్రాంతంలో వర్షం పడిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.